వచ్చురా భయ్, చాలా మంది మాటలు చక్కగా చెప్తారు, ఆడ గ్రౌండ్లో ఏముండదు. మాటలుగా చేతలలో పోతాం, నువ్వు మాటలు నడుపుతా ఉంటావు. నీకు పొద్దున్న లేస్తే ఫోన్లు వేరేతో మాట్లాడడానికి టైం ఉంటుంది, నాకు తెలియదు. అలా భయ్ టైం ఏడిచ్చినవరా నువ్వు? ఎవరు గెలవనే కలవకపోతుంది, నీ అయ్యే కలవాడు, నువ్వు కలవవు. నీ బావగాడేమో ఇట్లా కలుస్తాడు, ఇట్లా సెకండ్ ఇస్తాడు. హరీష్ గారు ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు. అంటే ఆడ పబ్లిక్ ఉంటే ఇట్లా అంటాడు. పోలీసు వాళ్ళని అయితే వాళ్ళు ఏది లేబర్ ని చూసినట్టే గన్మెన్లని లెక్క చూడడు. గన్మెన్లని ఇడిచి పెడతాడు, వాడు కార్లు ఎక్కుతాడు, ఇటో ఇస్తాడు. ఇవన్నీ చెప్పాలంటే ఎన్ని ఉన్నాయి రా భయ్, చాలా ఉన్నాయి. మాట్లాడాలంటే బ్రహ్మాండంగా మాట్లాడతాం. మేము కూడా రేపటి నుంచి కౌంటర్ చేస్తాం. బీదోళ్లను కాపాడుకుంటా హైడ్రాలు ఎవరెవరు నష్టపోయినరో ప్రభుత్వం తరఫున, ప్రభుత్వం మీరే విధంగా చేసిరో మీకన్నా ఎక్కువనే చేస్తారు 2 పైసలు. ప్రభుత్వం నువ్వు అంటున్నావు కదా 5 లక్షలు ఇవ్వాల వీళ్ళ బతుకు కానీ. అరే బోషిడీకే ఈ గ్రామాలకు రా, 30 గ్రామాలకు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తా అన్నావు, స్కూల్ ఇస్తా అన్నావు, పెద్ద పెద్ద నరికినావు, ఏది ఇయ్యలే. వాళ్ళందరికీ కూడా ప్రామిస్ చేస్తున్నా, తప్పకుండా ఇక్కడ ఉన్న నాయకులం ఇనిషియేటివ్ తీసుకుంటాం. ఆ 30 గ్రామాలల్లో మల్లన్న సాగర్ లో ఏవేవైతే పోయినాయో, కొండపోచమ్మ గాని మల్లన్న సాగర్ గాని, తప్పకుండా వాళ్ళకు మేము న్యాయం చేస్తాం. మేం పెట్టుకుంటాం ప్రోగ్రాం.